నాకు జ్ఞానాన్ని అందించిన పత్రి గారికి నమస్కరించుకుంటూ, పత్రి గారు 2003 సంవత్సరంలో మేలో మా ఊరు రావటం, ఎవరైతే మాంసాహారం తింటారో వాళ్ళు మానేయమని చెయ్యి అడగటం, నేను లేచెళ్ళి ఆ చెయ్యి ఇవ్వటం, నాకున్న అనారోగ్యం పెరాలసిస్ నుంచి నేను బయటపడటం, అప్పటికి 5.5 సంవత్సరాల నుంచి నేను పెరాలసిస్తో బాధపడ్డాను. సో ఆ రోజు నుంచి నేను ధ్యానం చేయటం, మా పక్క ఊర్లో ఉన్న పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయటం, నాకున్న అనారోగ్యాలు తగ్గించుకోవటం, అప్పటి నుంచి నేను ఈ ధ్యానం చెప్పడం, ధ్యానం ప్రచారం చేస్తూ, నాకు ఈ ధ్యాన ప్రచారాన్ని పరిచయం చేసిన పత్రి గారిని ఈరోజు నేను ఆయన్ని స్మృతి సమారోహం సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటున్నాను. సో నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కారణం పత్రి గారు ఇచ్చిన ధ్యానం. అది నేను ఈ రోజు వరకు కంటిన్యూగా ధ్యానం చెప్పటం, ధ్యానం చేయటం, ఈ కార్యక్రమాలన్నీ చేయటం వల్లే నేను ఇలా ఉన్నాను. సో ఇంత గొప్పగా నాకు ఉండగలగాను అంటే కారణం అది పత్రి గారే. సో మరి పత్రి గారిని ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయాలని అడిగేవాడిని. నాకు అంటే నువ్వు ఒక 1,00,000 మందికి చెప్పురా, ఆ 1,00,000 మందిలో ఒకళ్ళో ఇద్దరో నీకు సహాయం చేసేవాడు, సహకరించేవాడు దొరుకుతాడనేవారు. అప్పుడు నేను రోజు ఉదయం ఒక స్కూల్స్కి, సాయంత్రం ఒక స్కూల్కి వెళ్ళి చెప్పేవాడిని. అట్లా 1,00,000 మందికి నేను ప్రతి సంవత్సరం ధ్యానం చెప్పగలిగేవాడిని పత్రి గారు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం. అలాగే కార్యక్రమాలన్నీ చేస్తూ ఎప్పుడైనా నేను మానేస్తే నీకు ఎలా నిద్ర పడుతుందిరా అని అడిగేవాడు ఆయన. సో అప్పుడు నేను వాళ్ళు ఎవరినో ఒకళ్ళు నాకు అడ్డుపడేవారు కదా, వాళ్ళని ఎదిరించి ఎలా చేస్తానని ఆలోచించి ఆగేవాడిని. అప్పుడు ఆయన నన్ను వచ్చి అలా కాదు, వాళ్ళతో సహకారం చేసుకుని వాళ్ళ దగ్గరికి ఉండి వాళ్ళని ముందు పెట్టి నువ్వు చేయాలని చెప్పేవాడు. సో నన్ను ఎవరైతే వ్యతిరేకించేవాళ్ళు, ఎవరైతే ఇబ్బంది పెట్టి వాళ్ళని ముందు పెట్టి నేను తర్వాత వాళ్ళతో చేసేవాడిని. అప్పుడు తర్వాత పత్రిక గారు వచ్చి ఈసారి నువ్వు రైట్ రా అనేవాడు. అట్లా నేను ఎక్కడ ఆగిపోయినా అనేవారు. నేను ఎప్పుడన్నా ఒకసారి రెస్ట్ తీసుకుంటానని పత్రిక గారిని అడిగేవాడిని. నేను ఈ కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకుంటా. అలా కాదు, నువ్వు ఏ రోజైతే పండగలు వచ్చినాయనో, చుట్టాలు వచ్చారనో, ఏదో జ్వరం వచ్చిందనో, అనారోగ్యం వచ్చింది, ఏదో ఒకటి నువ్వు మానేసావంటే నీ ధ్యానం అని అది దుర్గతి, నువ్వు నీ ప్రగతి ఆగిపోతుంది. నువ్వు ఆ రోజు కూడా నువ్వు ధ్యాన ప్రచారం చేసావు, నీ ప్రగతి అని చెప్పాడు ఆయన. సో అప్పటి నుంచి అందుకని నేను ఈ 23 సంవత్సరాలు నేను ఎక్కడ ధ్యాన ప్రచారాన్ని ఆగకుండా చేయగలుగుతున్నాను. ఆరోగ్యంగా, ఆనందంగాను జీవించగలుగుతున్నాను. అందరికీ చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ.